బాగున్నారా? ఆనందంగా ఉన్నారా? ఎందుకు ఆనందం? ఆరోగ్యంగా ఉన్నందుక? ఆనందం ఎప్పుడు రావాలి తెలుసా? మనం పరలోకానికి వెళ్తాం అన్నప్పుడు రావాలి. కొన్ని విషయాలు పరలోకం గురించి తెలుసుకున్నాం. ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద మనం బ్రతికున్నాం. ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా గూగుల్ కూడా సెర్చ్ చేయాలి. బైబిల్లో ఏమేమి విషయాలు ఉన్నాయి మీకు అర్థం కాకపోతే. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి పడే ప్రతి ప్రయాసము చాలామంది 199 మంది పడేది ప్రయాసము ఈ శరీరాన్ని గురించి. శరీరంలో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అంతకన్నా మించింది ఏం కావాలి? మనిషి కోరేది ఒకటే, టైంకి తిన్నకి లేకపోయినా ఏముండాలి? సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అది కేవలము ఈ శరీరంలో ఈ లోకంలో ఉన్నప్పుడు దాని గురించి మాత్రమే ఆలోచన చేయకుండా ఈ బైబిల్ అనేటువంటి జీవగలను మనిషి పుట్టినాడు మొదలుకొని చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత ఎలా ఉండాలో కూడా నేర్పుతుంది. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు, జీవ గ్రంథము అంటారు. దేవుని మాటలు దేవుడే మాట్లాడించినటువంటి దేవుడే అని మనం మాట్లాడతాం. ఎందుకు? ఇది కేవలము చాలామంది మాట్లాడుతున్నట్టు క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు. శరీరములో ప్రాణము కలిగి జీవించే ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి జీవగ్రంథం. దేవుడు అంటే ఏంటి? రాష్ట్రానికి ఒకరు, ప్రాంతానికి ఒకరు, దేశానికి ఒకరు కాదు. దేవుడు అంటే నువ్వు ఏ దేశానికి అనవో ఎంతమంది సూర్యుడు ఉండాలంటే ఒకటే సూర్యుడే ఉంటాడు. దేశానికి ఒక సూర్యుడు ఉంటాడా చెప్పండి? ప్రాంతానికి ఒక సూర్యుడు ఉంటాడా? ప్రాంతానికి ఒక చందమామ ఉంటుందా చెప్పండి? ప్రాంతానికి ఒక ఆకాశం ఉంటుందా చెప్పండి? నీవు ఈ ఆకాశం కింద యాడికి పోయినా అది ఒక్కటే ఉంటుంది, అద్దులేనిది. మరి ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు మనుషులు? సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఆకాశం ఒక్కటే, మరి దాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే ఎందుకు ఉండడు? అందుకనే దేవుడు ఈ లోకానికి మనుషుల్ని పంపించకమునిపై అన్ని సిద్ధపరిచాడు. మనం ఆదికాండంలో కానీ చూసుకుంటే మనిషిని చేయాలని ఆలోచన వచ్చినప్పుడే, ఇప్పుడు ఎలాగైతే ఈ భూమి మీద తల్లిదండ్రులు పెళ్లి కాగాను పిల్లలు ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో మేము పిల్లల్ని పోషించుకోవడానికి లేక వాళ్ళకి ఏమేమి కావాలో ముందే అన్నీ తయారు చేసి పెడతారు. పిల్లలకి డిపాజిట్ కానివ్వండి, ఏ స్కూల్లో చదివితే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి బట్టలు కొనాలి, అన్నీ ముందే సిద్ధపరుస్తారు. అంతేనా? పిల్లలు అడిగితేనే తెచ్చిస్తారా చెప్పండి? 5 నెలల పిల్లలకి ఏం కావాలో ఎవరికి తెలుసు? తల్లిదండ్రులు సిద్ధపరుస్తారా, లేక ఏమైనా పిల్లలు అడిగితే పెడతారా? తల్లిదండ్రులకు అన్నీ తెలుసు కాబట్టి పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. అర్థమవుతుందా? పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో తల్లిదండ్రులకి బాగా తెలుసు. అడిగిన ప్రతిదాన్ని ఇవ్వరు, అడగడం ప్రతిదాన్ని కూడా ఇవ్వకుండా ఇవ్వరు. సపోజ్గా పిల్లలకి ఇప్పుడు ఏది అవసరమో ఎవరికి తెలుస్తుంది? పిల్లలకి ఎక్కువ తెలుస్తుందా పెద్దలుగా? మీరు తల్లిదండ్రులు కదా, మీ పిల్లలు అడిగితేనే పెడతారా, లేకపోతే అడగకుండానే మీరు అన్నీ సిద్ధపరుస్తారా చెప్పండి? అడిగితేనే ఇస్తారా? ప్రతి తల్లిదండ్రులు అడగక మొదలు సిద్ధపరుస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం కావాలంటే అన్నం అడిగిన తర్వాత వండి పెడతారా? ఆల్రెడీ సిద్ధపరిచి ఉంటారు కాబట్టి తెచ్చి పెడతారు. రేపేమి వండాలో రాత్రి అన్నీ సిద్ధపరచుకుంటారు. ఈ మనుషుల జ్ఞానం కంటే మరి దేవుని జ్ఞానం అంత తక్కువైందా?
అంటే కాదు. దేవుడు చాలా దూరదృష్టి గలవాడు. ఆయన ఏది చేయాలో అన్నీ చేసి ఆ తర్వాత మనిషిని భూమి మీద పెట్టాడు. భూమి మీద పెట్టే చాలామందికి డౌట్ కూడా రావచ్చు, ఈ భూమి మీద పెట్టక మునిపే పరలోకాన్ని ఇవ్వచ్చు కదా, ఏంటికి ఇవన్నీ గోలా అంటే, అర్హత మనలో ఉందో లేదో ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా ఒకటి మనం పొందాలంటే ఏం కావాలి? అర్హత కావాలి, స్థాయి కావాలి. అర్హత లేకుండా ఏ సీజ్ కూడా మనకి ఇవ్వరు. సపోజ్ మీరు ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ పోస్ట్ చేయలేదు, చదువుతారా? చదవకుండా వస్తుందా? నీకు ఎన్ని డబ్బు ఉన్నా డాక్టర్ పని నువ్వు చేయలేవు, ఎందుకంటే దాని కోర్సు వేరు ఉంటుంది. నువ్వు డాక్టర్ చేసిందేమి నేను ఒక కలెక్టర్ అవుతాను నాకు ఆ జ్ఞానం ఉందంటే ఇస్తారో చెప్పండి? నీ సర్టిఫికెట్ ఏం చెప్తుంది? నీకు ఆ స్థాయి లేదు. దేవుడు కూడా మనిషిని అలాగే కనబోయే పరలోకంలో పెట్టకంటే, పరలోకం లాంటి ఒక మంచి ఏదోనితో ఏ కొదవ లేకుండా అన్ని ఫ్రూట్స్ వండుకొని తినేది లేదు, కట్లిపోయి లేదు, బట్టలు మాసిపోతాం అన్న ఇబ్బంది లేదు. ఈ లోక జ్ఞానము లేకుండా, ఈ లోక కనులు తెరవకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆదామావుని పెడితే వాళ్ళు చిన్న తప్పు చేశారు. చిన్నది కాదు, అతిపెద్ద తప్పే. దేవుడు ఏం చేశాడు? ఇదిగో మంచి చెట్లను ఇచ్చేటువంటి ఫలం ఇచ్చేటువంటి చెట్టును, జీవవృక్షం గల 2 చెట్లు పెట్టాడు. ఎన్ని? ఆ 2 చెట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఒకవేళ తప్పు చేసి ఈ పండు తిన్నారు అనుకోండి, తప్పు ఒప్పుకుంటే మరలా చావకుండా ఉండడానికి ఆ చెట్టుని వేశారు. వీళ్ళు ఏం చేశారు? తప్పు ఒప్పుకోవాలి. ఆదామేమో అవ్వమేమో నూకితే, అవ్వేమో సర్పమేమో నూకింది. అప్పుడేం చేశారు? మీ పని బాగాలేదురా నాయన, ఒకవేళ మీ జ్ఞానముతో మీరు ఆ పండు తిని సర్వకాలం జీవిస్తారేమో అని చెప్పేసి ఏం చేశాడు? ఆ చెట్టు వెళ్ళకుండా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక మాట చూసుకోండి. ఆదికాండం ఒకసారి రండి. ఆదికాండం 3వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 23 వచ్చిన ఒకసారి చూద్దాం. चला व्यास तो ज्या भूमीतून त्यास उत्पन्न केले होते तिच्या मशागत करावी म्हणून परमेश्वर देवाने त्यास यदून बागेतून बाहेर काढून लावले. 3వ అధ్యాయం 23 వచ్చిన. ఆమె आपल्या बायकास ఇక్కడ చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరామునకు జీవ మార్గమున పో మార్గమున దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడితివి దానిని సేదపరచుటకు ఏదోను తోటలో నుండి అతడిని పంపించి వేసెను. ఏం చేశాడంటే, నీవు భూమిలో నుండి తీయబడ్డావు కాబట్టి భూమిని సేదపరచటకు తూర్పు దిక్కున ఏదో తోటల నుండి బేడి పెట్టేసి, ఇక్కడ 24 వచనం చెప్తున్నాడు చూడండి. 24 వచనం. देवाने मनुष्य बाहेर घालविले आणि जीवनाच्या झाडाकडे जाणाऱ्या मार्गाची राखण करण्यासाठी एदेन बागेच्या पूर्व भागी करुबीम व गरगर फिरणारी जाळरूप तरवार ठेवली. ఏమంట? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటన తూర్పు దిక్కున కెరూబును జీవ మార్గమున పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజాలను ఉంచెను. ఏం చేశాడంటే, ఏ చెట్టు అయితే ఆదాము తప్పుకుంటే ఇవ్వాలని ఆయన ఆలోచన చేశాడు, ఆ పండు తినకుండానట్లు ఆ చెట్టు మార్గమును పోకున్నట్లు ఏం చేశాడు? 2 అంచెల గల ఖడ్గమును కత్తినలా తిప్పుతూ, నువ్వు ఇలా పోతే
కథమే మూసేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పరలోక ప్రస్తావన ఎందుకు వచ్చిందో అంటే, ఒకవేళ ఆనాడు ఆదాము అవ్వగారు గన తప్పు చేయకపోతే, వాళ్ళు ఆ పండు తినకపోతే, ఈనాడు పరలోకముల గురించి ఎవరు మాట్లాడేవారు లేదు. ఆనాడు ఏం జరిగేది? చావకుండగా నిరంతరంగా ఉండేవారు. అందుకని ఇప్పుడు మరి ఏం చేయాలి? దేవుడు ఆలోచన చేశాడు, ప్రవక్తల ద్వారా నడిపించాడు. అయినా ఈ మనుషులు మారలా. ఒకసారి భూమిని అంతా కూడా జల సముద్రం చేసి నాశనం చేశాడు. ఆ తర్వాత ఆయన మారతారనుకుంటే అందుకు మారలా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు. అప్పుడు మరొక పునరుత్థానం ఉందని మనందరికీ తెలియపరచాడు. ఏమంట? ఇదిగో చనిపోయి నేను ఎలాగైతే తిరిగి లేస్తానో మీరు కూడా అలా లేస్తారు. అలా లేవాలంటే మీకు కొన్ని అర్హతలు కావాలి. అర్హత ఏంటి? బాప్తిస్మం తీసుకోవాలి, వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి. అప్పుడైతే పరలోక రాజ్యానికి పోవడానికి మీకు అర్హత. ఒకసారి చూద్దాం. ఈయన మాట్లాడుతున్నాను చూడండి. యోహాను సువార్త 14:3 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14:3. आणि मी जाऊन तुम्हासाठी जागा तयार केली, म्हणजे पुन्हा येऊन तुम्हाला आपल्या जवळ घेईल. ఏమంటున్నాడు? ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేనున్న చోటున మీరు ఉండలాగన మరలా వచ్చి స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి ఏం చేస్తానంట? మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికి? ఆయన ఎలాగైతే పరలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు అక్కడికి. సరే మనం చూసుకుంటే అదే యోహాను రాసిన సువార్త 3:3 మాట్లాడుతుంటున్నారు చూడండి. येशू त्याला म्हणाला, मी तुम्हाला खचित सांगतो. ఏమంట? ఖచ్చితంగా నిజంగా యేసు ప్రభువు ఈ జీవ గ్రంథములో రాయించాడు. ఇలా ఉండాలంటే అలాగే ఉండాలి, ఇది మార్చేది కాదు. येशू त्याला म्हणाला, मी तुम्हाला खचित सांगतो, नव्याने जन्माला वाचून कोणालाही देवाचे राज्य पाहता येत. ఒకడు కొత్తగా జన్మించి తినే తప్ప ఏం చేయలేడంట? దేవుని రాజ్యానికి పోడు. కొత్తగా జన్మించడం అంటే ఏమిటి? చనిపోయిన తర్వాత మళ్ళొక జీవితం ఉందా? చెప్పండి. వాక్యం విన్న వెంటనే ఒక ప్రశ్న రావాలి. ఆడ కింద 4 వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు. నికోదం అనేటువంటి ఒక అధికారి ఆలోచన ఇచ్చి అడుగుతున్నాడు ఆయన, ఏంది నాయన ముసలివాడు అయిన మనిషి మరొకసారి ఎట్లా బ్రతుకుతారు చెప్పండి. ఒకసారి చూడండి, 4 వచ్చిన వాళ్ళు చెప్తారు చూడండి. निकेदन त्याला म्हणाला, म्हातारा झालेला मनुष्य कसा जन्म घेऊ शकेल? ఏమంట? ముసలివాడైన మనిషి మరొకసారి తల్లి గర్భంలో నుండి బయటకు వస్తాడా? ఎలా బ్రతకగలడు అంటే ఆయన అంటున్నాడు, బాప్తిస్మము ద్వారా. కింద చూడండి, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు. येशूने उत्तर दिले की, मी तुम्हाला खचित सांगतो, पाण्यापासून ఏమంట? నీళ్ళ ద్వారాను व आत्म्यापासून ఆత్మ ద్వారాను जन्म घेतल्यावर జన్మించి తినే తప్ప ఎవడు కూడా देवाच्या राज्यात దేవుని రాజ్యానికి పోలేదు. ఏంటి? బాప్తిస్మం అంటే ఒక నీళ్ళలో నుంచి నేను పక్క పారేస్తాను అనుకుంటున్నారా? కొన్ని వాగ్దానాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. అర్హత మనం సంపాదించుకుంటేనే పరలోక రాజ్యానికి పోతాం. ఒకటి ఆలోచన చేయండి. ఒక ఆయనకి ఒక రోగం వచ్చిందనుకో, ఏదో ఒకటి, డాక్టర్ దగ్గర పోయాడు. డాక్టర్ ఇంజెక్షన్ వేసాడు, గోళీలు ఇచ్చాడు. ఇదిగో ఈ గోళీలు తింటూ ఈ పథ్యాన్ని పాటించాలి అని చెప్పేసి, కొన్ని తినకూడదు అని చెప్తాడు. అర్థమైందా? ఏం చేశాడు? కొన్ని తినకూడదు అని చెప్పాడు. అయినా డాక్టర్ చూపించుకున్న తర్వాత గోళీలు తింటూ కూడా కొన్ని దినాలకు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటారు చెప్పండి?
ఒక పేషెంట్ ఒక వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయింది. డాక్టర్ ఏం చెప్పాడు? సూది వేసాడు, ట్యాబ్లెట్లు ఇచ్చాడు. దీంతో పాటు కొన్ని పథ్యం ఉండవు, కొన్ని తినకూడదు, కొన్ని చేయకూడదు అని ఆదేశించాడు. ఆయన ఒక నెల రోజుల్లో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటారు చెప్పండి? గట్టిగా చెప్పండి. మొబైల్ తినలేరా? పథ్యము. మనం కూడా అలాగనే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయకుండా పరలోకానికి పోతామా? పాపం చేసి పరలోకానికి పోతామా? గోళీలు తిన్నంత మాత్రం, సూదేసుకున్నంత మాత్రం బాగా అయితే లేదు. దాన్ని ఏం చేయాలి? పాటించాలి. నేను బాప్తిసం తీసుకున్నాను అయిపోయింది, ద్రాక్షరసం రొట్టె తీసుకున్నాను అయిపోయింది అనేది కాదు. ఏదైతే చేయకూడదు, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడికి ఏం చేయాలంట? బాప్తిసం తీసుకోవాలి. పాప క్షమాపణ ఉందా? మారు మనసు పొందారా? ఆ పథ్యాన్ని పాటిస్తేనే నీ పరలోకానికి పోతుంది. పరలోక రాజ్యంలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? భార్య భర్తలు గొడవ ఉండదు, పిల్లలు గొడవ ఉండదు, ఇబ్బందులు ఉండదు, గ్యాస్ అయిపోయేదన్న ఆలోచన ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, వాన దెబ్బ ఉండదు కదా. ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుందో చూద్దామండి. ప్రకటన కదమ్మా 21వ అధ్యాయం ఇప్పుడు వచ్చేద్దాం. ఒక్కటి నుండి చదివితే క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందో కూడా అర్థమైపోతుంది మనకి. नंतर मी नवे आकाश व नवी पृथ्वी पाहिली. पहिले आकाश व पहिले पृथ्वी ही निघून गेली होती. చాలు. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, బాగా జాగ్రత్తగా వినండి. ఈ పరలోక రాజ్యం ఎక్కడ ఉండదు చెప్పండి నాకు. పరలోక రాజ్యం ఎక్కడుంది, ఎక్కడ ఉంటుంది అని మీరు అనుకుంటారు. మీకు క్వశ్చన్ ఇది. పరలోక రాజ్యం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉంటుంది? మీకు తోచింది చెప్పండి, ఆ తర్వాత బైబిల్ని అడగండి. ఆ దుఃఖం అంచకారి ఆ రాజ్యం ఏడుంది, ఏడుంటుంది? పరలోక రాజ్యం అంటే ఎక్కడ? ఒకసారి చూద్దామండి. అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది చూడండి. ఎక్కడ ఉంటుందో చెప్తాడు. ఇప్పుడు మీరు చదివిన వచనములానే ఉంది, ఆయన మీకు క్లారిటీ గురించి అది చూపిస్తాను. ఈ వచనం బాగా చదివితే మీకు గుర్తవుతుంది. 21వ అధ్యాయం మొదటి వచనమే, కానీ మీకు ఇంకా క్లారిటీ కావడానికి 20వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటుంది చూడండి. नंतर मोठे पांढरे राजासन व त्यावर बसलेला एक जण माझ्या दृष्टीत पडला. त्याच्या तोंडात पुढून पृथ्वी व आकाश ही पळाली, याकरिता ठिकाण उरले नाही. ఏమంట? ధవలమైన మహాసింహాసనం మీద ఆసీనుడైన ఒకరిని చూచితిని. ఆయన సముఖము నుండి భూమి ఆకాశములు నిలవక పారిపోయేను. అంటే అర్థం ఏమిటి? ఈ భూమి ఈ ఆకాశం పారిపోతుంది, ఈ స్థానంలో ఇంకొక కొత్త భూమి ఆకాశం వస్తుంది, అదే పరలోక రాజ్యం ఇక్కడ ఉండింది. అర్థమవుతుందా? ఇదే చోటన కొత్త ఆకాశం వస్తుంది. ఇప్పుడు చూడండి 21వ అధ్యాయం మొదటి వచనంలో మీకు క్లారిటీ వస్తుంది. नंतर मी नवे आकाश व नवी पृथ्वी ఏమంట? అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. ఇప్పుడున్న భూమి ఎంత ఉంది చెప్పండి నాకు. ఇప్పుడు భూమి ఎంత ఉంది, నీళ్ళు ఎంత ఉన్నాయి నాకు చెప్పండి. అర్థమవుతుందా నా క్వశ్చన్? ఈ భూమి మీద నీళ్ళు ఎన్ని ఉన్నాయి, భూగోళము ఎంత ఉంది? 70% నీళ్ళు ఉన్నాయి, 30%. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, భూమి ఎక్కువ ఉందా?
నీళ్ళు ఎక్కువ ఉన్నాయి? నీళ్ళలో నుండి భూమిని తీశాడు కొంచెమే. ఇది బాగా ధ్యాస పెట్టుకోండి. కొత్త భూమి మీద ఈ నీళ్ళు ఉంటలే అంట, మొత్తం భూమి ఉంటుంది. అర్థమైందా? చనిపోయిన పరిశుద్ధాల ఆత్మలల్లో కూడా ఈ భూమి మీద ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. ఏం లేదంట? నీళ్ళు, సముద్రము ఇంకా లేవు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, ఈ కరెంటు గోళ, ఎండగోళ, ఈ షాపింగ్ మాలు, ఈ మేకప్లు ఏముండవు. చూడండి కింద ఏమంటున్నాడు 2వ వచనంలో, तेव्हा मी पवित्र नगरी नवी यरूशलेम देवापासून स्वर्गातून उतरताना पाहिली. ती नवऱ्यासाठी शृंगारलेली नवरी प्रमाणे सजवलेली होती. ఇదేంటి? ఇది మీకు అర్థమైందా? ఏమంటున్నాడు ఈయన, మరియు నేను నూతనమైన యెరూషలేమును చూచితిని, అది పరలోకం నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు యెరూషలేం కాదు ఇది, తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె. ఏంటి ఇది చెప్పండి, ఏమిటి? మీకేం అర్థమైంది? అర్థమైంది చెప్పండి, అప్పుడే అర్థమవుతుంది. క్వశ్చన్ చేసుకోవాలి మనము. ఇదేంటో తెలుసా? ఒకసారి చూద్దాం. ఎక్కడ వచ్చేదండి? తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి తెస్సలోనికీయులు ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఒకసారి చూద్దామండి. తీసినారా? पहला तेस्सलोनिकी 4वां अध्याय 13, 14, 15. बंधुजनो, झोपी गेलेल्या लोकांविषयी ఏమంట? झोपी సహోదరులారా, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు చెప్తూ, సహోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ముందు చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు మీకు తెలియకుండాటము మాకు ఇష్టం లేదు. చనిపోయిన వారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మనకు తెలియాలి అని చెబుతూ అంటున్నాడు. झोपी गेलेल्या लोकांविषयी तुम्ही आजान नसावे अशी आमची इच्छा आहे. यासाठी की ज्यांना आशाच नाही अशा बाकीच्या लोकांसारखा तुम्ही केद करू नये. ఏమంట? ఇతరుల వాళ్ళే తెలియకుండా ఉంటా మాకు ఇష్టం లేదు. చాలా మందికి తెలియదు. చనిపోయారంటే పోయారు, ఎక్కడ పోయారంటే గాలి కలిసిపోయింది, మట్టి కలిసిపోయింది, ధూళి కలిసిపోయింది. అలా ఉండకూడదు. ఒక క్లారిటీ రావాలి. ఏం రావాలి? कारण येशू मरण पावला व पुन्हा उठला. ఏమంట? येशू मरण पावला व पुन्हा ఏమంటున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారము असा जर आपण మనము विश्वास आहे, నమ్మిన ఎడల అదే ప్రకారము ఆయన యందు నిద్రించిన వారు దేవుడు ఆయన దూతలతో కూడా వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఎప్పుడు నమ్మాలి? యేసు తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా లేస్తామని నమ్మితే అప్పుడు కింది చదవండి. प्रभूच्या वचनावरून आम्ही हे तुम्हाला सांगतो की प्रभूचे येणे होईपर्यंत जे आपण जिवंत असे उरू ते आपण झोपी गेलेल्यांच्या आघाडीस जाणारच नाही. ఏమంటున్నాడు? ఇదిగో రాకడ దినమందు అంత దినమందు తీర్పు జరుగుతున్నప్పుడు చనిపోయిన వారి కంటే ముందు మనము దేవుని ఎదుర్కోవడానికి పోలేము. యేసుక్రీస్తు ప్రభువును మనము కలవడానికి పోలేము. ఫస్ట్ చనిపోయిన వాళ్ళే లేస్తారు. అర్థమైందా? ఫస్ట్ చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనం, పరిశుద్ధులుగా ఉన్న మనం
దేవుణ్ణి ఎదుర్కోవడానికి పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వారు ఫస్ట్ లేస్తారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పోతారు. ఆ తర్వాత మనము లేస్తాం. పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి పోతారు. ఎక్కడ పోతారు? మీరు ఇది డాస్ పెట్టుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ భూమి ఆకాశంగా తెచ్చిపోతుంది కదా, మరి మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీకు క్లారిటీ. कारण अग्न्यध्वनी अद्य देवदूताची वाणी व देवाच्या तुतारीच्या नाद होत असता प्रभू स्वतः स्वर्गातून उतरेल आणि ख्रिस्तामध्ये जे मेलेले आहेत ते पहिल्याने उठतील. नंतर जिवंत उरलेले आपण त्याच्याबरोबर प्रभूला सोमेरे होण्यासाठी मेघारूढ असे अंतराळात घेतले जाऊ. ఏమంట? ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోని దూరమొదినప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎప్పటి నుండి ఈ మాట ఇలాగే పెట్టుకొని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇలాగే ఉన్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేద్దామండి. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రవక్త అయిన దానియేలు ద్వారా మాట్లాడుతూ ఏనంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఒకటి నుండి చదివితే ఇంకా బాగుంటుంది. 12వ అధ్యాయం. ఇది ఎప్పటి నుండంట? భూమి పుట్టిన మొదలుకొని మొదటి అతసాక్షి అయినటువంటి ఏబలు మొదలుకొని మొదటి మనిషి ఆదాము చనిపోయినాడు మొదలుకొని అంత దినము వరకు చనిపోయిన వారందరూ కూడా లేస్తారంట. చూడండి, 2వ వచనం చదవండి. भूमीतील माती निजेल्यांचा मोठा समुदाय उठेल. कित्येक सर्व काळाचे जीवन मिळवण्यास आणि कित्येक अप्रतिष्ठा व सर्व काळाचा धिक्कार मिळवण्यास उठतील. ఏమంటున్నాడు ఈయన? మరియు సమాధుల్లో నిద్రించి అనేకులు మేలుకొందరు. కొందరు నిత్య జీవమును పొందుటకును, కొందరు నిందల పాలగొట్టుకును, కొందరు నిత్యల హేలుగా ఉండుటకును. ఎవరంట? సమాధుల్లో నిద్రించి అనేకులు అంటే ఫస్ట్ వచనంలో ఉంటుంది చూడండి. ఏమంటున్నాడు? ఆ కాలమందు నీ జనులకు పక్షమున నిలబడినట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వచ్చినప్పుడు అప్పుడు నీ జనులు రాజ్యము కూడినది మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నడూ కలగనటువంటి ఆపద కలుగును. అయితే నీ జనుల్లో దాఖలైన వారెవరు? వారు తప్పించుకొందురు. ఏమంటున్నాడు? భూమి పుట్టినాడు మొదలుకొని నుండి ఎప్పుడు జరగలేదంట. ఒకసారి మరొకటి చదవండి. ఏముండదు? 12వ అధ్యాయం. त्या समयी तुझ्या लोकांचा कैवार घेणारा मोठा अधिपती तो मिकाएल तो उठेल. कोणतेही राष्ट्र निर्माण झाल्यापासून कधीही आले नाही असे संकट त्या समयी येईल. तुझ्या लोकांपैकी ज्याची नावे वहीत लिहिलेली आढळतील ते सर्व त्यावेळी मुक्त होतील. ఏమంట? ఎప్పుడు కూడా కలగనటువంటి మహా గొప్ప సంఘటన జరుగుతుంది. ఇప్పుడు వచ్చేయండి ఈ మొదటి తెస్సలోనికీయులకు 16 వచనం ఒకసారి చదవండి. మళ్ళా 4వ అధ్యాయం 16 వచనము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చుట, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన మనమును నిలిచి ఉండుము. మనమును వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశమునకు మేఘముల మీద కొనుకోబడదము. 16-17 వచనాల్లో ఏమంటున్నాడంటే, ఈ అంతము జరుగుతున్నప్పుడు, ఈ భూమి ఆకాశము పారిపోతున్నప్పుడు పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులు ఎక్కడ ఉంటారంటే మధ్య ఆకాశములు మేఘాల మీద ఉంటున్నారు. అర్థమైందా? అందుకే ఈ ఆకాశము భూమి గతించిపోయినా మనం ఉంటాము. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో మరొకసారి చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, ఈ నూతన యెరూషలేము ఎవరంటే ఈ పరిశుద్ధులు.
దేవుడి గురించి రక్షించబడినటువంటి ఈ పరిశుద్ధుల్ని ఒక నూతన యెరూషలేముగా, ఒక పెండ్లి కుమార్తెగా వర్ణించబడింది. చూడండి ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. तेव्हा मी पवित्र नगरी नवी यरूशलेम देवापासून स्वर्गातून उतरताना पाहिली. ఎక్కడంట? దేవుని యొద్ద నుండి తిరిగి కిందికి వచ్చుట చూచితిని. ఏమంటున్నాడు ఆయన? మరియు నేను నూతనమైన యెరూషలేమును అనగా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఎక్కడుందంటే ఎప్పుడైతే మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందో అక్కడ నుండి ఇందుకు వస్తుంది. ఇప్పుడు చెప్తాడు చూడండి 3వ వచనం నుండి చదివితే, आणि मी राजस्थानातून आलेली मोठी वाहिनी ऐकली. ती अशी, पहा देवाचा मंडप मनुष्याजवळ आहे, त्याच्याबरोबर देव आपली वस्ती करेल. ఏమంటున్నాడు? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో ఉండును. ఎప్పుడైతే కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుందో, పరిశుద్ధులు ఎత్తబడి కిందికి వస్తారో, ఈ కొత్త ఆకాశం మీద కొత్త భూమి మీద ఇక్కడ ఉంటారో, అప్పుడు దేవుడేది వచ్చి ఇలా వెలుగుగా ఉంటాడు. అప్పుడు ఏముండదు చెప్పండి? బాధ, సమస్య, నీళ్ళు ఏమి కూడా ఉండదు. ఈ భూమి మీద ఏముండదు? నీళ్ళు కూడా ఉండదు. అప్పుడు మొత్తం భూమి ఉంటుంది. 4వ వచనం చూడండి ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. 4వ వచనం ముగించేసుకుందామండి, టైం అవుతుంది కాబట్టి. तो त्याच्या डोळ्याचे सर्व अश्रू पुसून टाके. यापुढे मरण नाही, शोक, रडणे व कष्टही नाही, कारण पहिल्या गोष्टी होऊन गेल्या. ఏమంటున్నాడు ఈయన? ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబుందమును తూడ్చివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చుట గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏం చెప్పినంట? కష్టము, దుఃఖము, బాధ, వేదన ఏమన్నది ఇక. యేసుక్రీస్తు ప్రభు ఆయనతో పాటు నా కళల కనపడని సంతోషించేవారే ఎక్కువ. సదాకాలం ఆయనతో ఉంటామంటే ఎంత సంతోషం చెప్పండి. దేవుడు కనపడతాడంటే లక్షలు ఖర్చు పెట్టి దేవుడు ఎక్కడ కనపడతాడు అక్కడ ఉరుకులాడతారే. ఆయన అంటున్నాడు, మీరు ఒకవేళ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు చక్కగా ఉంటే మీరు నాతో పాటు సదాకాలం ఉంటారని. ఇప్పుడు చెప్పండి, పత్యం పాలించాలా లేదా? పత్యం పాలిస్తేనే ప్రాణంతో, పత్యం పాలించకపోతే వికెట్ అవుట్. పత్యం అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్పింది? ఏం చేయకూడదు అది చేయకూడదు అంతే, ఇంకొక ఆప్షన్ లేదు. చేయకూడదంటే చేయకూడదు. ఎట్టి పరిస్థితులు అవసరమైతే నీ చావు కానీ చేయకూడదు. ఏమన్నాడు? నీ చెయ్యి నీ మాట వింటలేదా? దాన్ని తీసేయి. నీ కాళ్ళు నీ మాట వింటలేదా? దాన్ని తీసేయి. నీ కన్ను నీ మాట వింటలేదా? దాన్ని తీసి. ఎందుకంటే అది నీ మాట విన్నప్పుడు నీ శరీరంలో పెట్టుకుని లాభం చెప్పండి, నీ మొత్తం దేహం అంతా కూడా నరకంలో కాలి వేయబడట కంటే ఒకదాన్ని కూలిపోయి నువ్వేం చేయాలి? పరలోక రాజ్యంలో. ఈ మాట బాగా మీ మేన్లు పెట్టుకుని 4వ వచనం ఏముండదంట? అక్కడ ఏముండదు? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందము తూడ్చివేయును, మరణమును ఇక ఉండదు, దుఃఖమునైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులన్నీ గతించిపోయాయి. మరి మనం ఎలా ఉండాలి? ఎంత చక్కగా ఉండాలి? ఇవన్నీ మనలో ఉండాలంటే మనలో క్వాలిఫికేషన్ చాలా అవసరం. క్వాలిటీ అవసరం, అర్హత చాలా అవసరం. పరలోక రాజ్యం అంటే సింపుల్గా ఇలా ప్రబర్తలకు ఇచ్చేది కాదు. డబ్బును బట్టి, హోదాను బట్టి, పేరును బట్టి, చదువును బట్టి ఇచ్చేది కాదు. అర్హత అనేటువంటిది మన క్రియలను బట్టి వస్తుంది. మనం చేసే క్రియలను బట్టే అర్హత అనేది వస్తుంది. అందుకని జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి.
ఈ కొద్ది మాటలు దేవుడు మనతో ఫలించేసి ఆశీర్వదించినట్టున్నాడు. తను ఉత్సంచిన ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా దేవామి గణమైన పాదాలకు నమస్కారం. ఇదిగో నాయన, మరి మీ విలువైన కొన్ని మాటలు విన్నాము. జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచండి నాయన. మరి మేము ఈ లోకంలో ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి అవసరమైతే నా ప్రభావం మరి మా ప్రాణం సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, కానీ పాపం చేయకూడదు నానా. మరి మీరు మా నిమిత్తము ఒక మంచి రాజ్యాన్ని సిద్ధపరుచున్నారు. ఇదిగో నూతనమైన యెరూషలేము వలె నా ప్రభావం మరి పైనుండి దిగి వచ్చుట నా ప్రభావం మరి యోహాను గారు దర్శనంలో చూశారు. దాంట్లో మేము ఉండడానికి నా ప్రభావం మరి అర్హత కలిగి ఉండడానికి మీ జ్ఞానం, మీ ఆలోచన ఇచ్చండి. ఇంతవరకు నా ప్రభావం మరి మీ మాటలు విన్న మేము మరొకసారి మీ మాటలను జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం ఇచ్చండి. ముందున సమయం అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయ్యా ఎవరైనా అనారోగ్యంతో అటు వారిని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచండి ఆయన. మరి అప్పుల బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉండి ఈ లోకపరమైనటువంటి వాటిని బట్టి నా ప్రభావం మరి మీకు దూరం అయ్యే పిల్లలు ఎవరైనా ఉంటే అటు వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి, మీ కృపల భద్రపరచండి. మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటారని, మీ కృపల భద్రపరుస్తారని, శాంతిని సమాధానాన్ని మీరు మాకు దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగిన ప్రేమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. God bless you. అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చిన అన్నగారు కూడా థ్యాంక్ యూ.